వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఫిబ్రవరి 10, 2026 నాటి కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన బహుళైచ్ఛిక ప్రశ్నలు ఎంసీక్యూస్, వాటి సమాధానాలు మరియు వివరణలు. 1. అండర్-19 పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ 2026 గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ ఎంత నగదు బహుమతిని ప్రకటించింది? ఏ 5 కోట్లు, బి 10 కోట్లు, సి 7.5 కోట్లు, డి 8 కోట్లు. సమాధానం సి 7.5 కోట్లు. ఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించి ఆరోసారి టైటిల్ను గెలుచుకున్న భారత అండర్-19 జట్టుకు ప్రోత్సాహకంగా బీసీసీఐ 7.5 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. 2. ప్రతి ఏటా ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం వరల్డ్ పల్సెస్ డే ఏ తేదీన నిర్వహిస్తారు? ఏ ఫిబ్రవరి 8, బి ఫిబ్రవరి 9, సి ఫిబ్రవరి 10, డి ఫిబ్రవరి 11. సమాధానం సి ఫిబ్రవరి 10. పప్పుధాన్యాల ప్రాముఖ్యత మరియు ఆహార భద్రతపై అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఫిబ్రవరి 10న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 3. జపాన్ సాధారణ ఎన్నికలలో ఘన విజయం సాధించి ఆ దేశపు మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఏ యోకో కమికవా, బి సనాయే తకాయిచి, సి యురికో కోయిక్, డి షింజో అబే. సమాధానం బి సనాయే తకాయిచి. లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ నాయకురాలు సనాయే తకాయిచి జపాన్ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. 4. క్వాల్కమ్ సంస్థ అభివృద్ధి చేసిన 2nm సెమీకండక్టర్ చిప్పును ఫిబ్రవరి 2026లో బెంగళూరులో ఎవరు ప్రారంభించారు? ఏ నరేంద్ర మోదీ, బి ఎస్ జైశంకర్, సి అశ్విని వైష్ణవ్, డి నిర్మలా సీతారామన్. సమాధానం సి అశ్విని వైష్ణవ్. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ అత్యాధునిక చిప్ను ప్రారంభించారు. 2nm టెక్నాలజీ అనేది తక్కువ విద్యుత్ వినియోగంతో అధిక పనితీరును అందిస్తుంది. 5. పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి నేషన్ వైడ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ పల్సెస్ మిషన్ ఎక్కడ ప్రారంభించబడింది? ఏ సిహోర్ మధ్యప్రదేశ్, బి నాగ్పూర్ మహారాష్ట్ర, సి జైపూర్ రాజస్థాన్, డి కర్నూలు ఆంధ్రప్రదేశ్. సమాధానం ఏ సిహోర్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోని సిహోర్ జిల్లా అమలాహలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ మిషన్ను ప్రారంభించారు. దీని లక్ష్యం దిగుమతులపై ఆధారపడకుండా భారత్ను ఎగుమతిదారుగా మార్చడం. 6. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ శారదా నదీ కారిడార్ ప్రాజెక్టుకు ఎక్కడ పునాదిరాయి వేశారు? ఏ డెహ్రాడూన్, బి రిషికేశ్, సి తనక్పూర్ చంపావత్ జిల్లా, డి హరిద్వార్. సమాధానం సి తనక్పూర్ చంపావత్ జిల్లా. సుమారు 3,300 కోట్ల వ్యయంతో పర్యాటకం మరియు ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి ఈ ప్రాజెక్టును సరిహద్దు ప్రాంతమైన తనక్పూర్లో ప్రారంభించారు. 7. ఇటీవల భారత నౌకాదళంలో చేర్చిన ఐఎన్ఎస్ అర్నాలా ఏ రకానికి చెందిన నౌక? ఏ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, బి యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఏఎస్డబ్ల్యూఎస్డబ్ల్యూసి, సి న్యూక్లియర్ సబ్మెరీన్, డి డిస్ట్రాయర్. సమాధానం బి యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడిన నౌక. తీరప్రాంత జలాల్లో జలాంతర్గాములను గుర్తించడానికి దీన్ని ప్రత్యేకంగా నిర్మించారు. 8. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాముగా ఏది గుర్తించబడింది? ఏ గ్రీన్ అనకొండ, బి రెటిక్యులేటెడ్ పైథన్ ఆర్పి, సి కింగ్ కోబ్రా, డి ఇండియన్ రాక్ పైథన్. సమాధానం బి రెటిక్యులేటెడ్ పైథన్. ఇండోనేషియాలోని సులవేసి అడవుల్లో కనుగొనబడిన 7.22 మీటర్లు అంటే సుమారు 23 అడుగుల పొడవైన ఆడ పైథన్ ఈ రికార్డును సాధించింది. 9. మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ ప్రపంచంలో 2వ స్థానానికి ఎదగడానికి దోహదపడిన పథకమేది? ఏ మేక్ ఇన్ ఇండియా, బి డిజిటల్ ఇండియా, సి స్టార్టప్ ఇండియా, డి పిఎల్ఐ స్కీమ్ ఫర్ ఎలక్ట్రానిక్స్. సమాధానం డి పిఎల్ఐ స్కీమ్ ఫర్ ఎలక్ట్రానిక్స్. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం ద్వారా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం గత 10 ఏళ్లలో 6 రెట్లు వృద్ధి చెందింది. 10. పఢాయి విత్ ఏఐ అనే కృత్రిమ మేధ ఆధారిత డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రాంను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏ ఉత్తరప్రదేశ్, బి హిమాచల్ ప్రదేశ్, సి కేరళ, డి కర్ణాటక. సమాధానం బి హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖ్ఖు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఈ ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్ను ప్రారంభించారు.
11 గల్ఫ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఉండి ఇటీవల అత్యధిక ఆటోమొబైల్ ఎగుమతులు సాధించి వార్తల్లో నిలిచిన ముంద్రా పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. మహారాష్ట్ర, బి. తమిళనాడు, సి. గుజరాత్, డి. ఒడిషా. సమాధానం సి. గుజరాత్. గుజరాత్లోని అదానీ గ్రూప్ నిర్వహిస్తున్న ముంద్రా పోర్ట్ జనవరి 2026లో తన అత్యధిక నెలవారీ ఆటోమొబైల్ ఎగుమతులను నమోదు చేసింది. 12 ఫిబ్రవరి 7, 2026న జరిగిన సాఫ్ అండర్-19 మహిళా ఛాంపియన్షిప్లో ఫైనల్లో భారత్ ఏ దేశాన్ని ఓడించి టైటిల్ గెలుచుకుంది? ఏ. నేపాల్, బి. బంగ్లాదేశ్, సి. శ్రీలంక, డి. భూటాన్. సమాధానం బి. బంగ్లాదేశ్. నేపాల్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత మహిళల జట్టు బంగ్లాదేశ్ను ఓడించి ఛాంపియన్గా నిలిచింది. వన్ లైనర్ ప్రశ్నలు మరియు సమాధానాలు. అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ ఎంత నగదు బహుమతి ప్రకటించింది? రూపాయలు 7.5 కోట్లు. ప్రతి ఏటా ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం వరల్డ్ పల్సెస్ డే ఏ తేదీన నిర్వహిస్తారు? ఫిబ్రవరి 10. జపాన్ దేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికైన నాయకురాలు ఎవరు? సనాయే తకాయిచి. క్వాల్కమ్ సంస్థ అభివృద్ధి చేసిన 2NM సెమీకండక్టర్ చిప్ను బెంగళూరులో ఎవరు ప్రారంభించారు? అశ్విని వైష్ణవ్. నేషన్ వైడ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ పల్సెస్ మిషన్ పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ధి ఎక్కడ ప్రారంభమైంది? సిహోర్, మధ్యప్రదేశ్. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రతిష్ఠాత్మకమైన శారదా నదీ కారిడార్ ప్రాజెక్టును ఎక్కడ ప్రారంభించారు? తనక్పూర్, చంపావత్ జిల్లా. ఇటీవల నౌకాదళంలో చేర్చిన ఐఎన్ఎస్ అర్నాల ఏ రకానికి చెందిన నౌక? యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాముగా ఏది గుర్తించబడింది? రెటిక్యులేటెడ్ పైథన్. మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ ప్రపంచంలో 2వ స్థానానికి ఎదగడానికి దోహదపడిన పథకమేది? పిఎల్ఐ స్కీమ్ ఫర్ ఎలక్ట్రానిక్స్. విద్యార్థుల కోసం పఢాయి విత్ ఏఐ అనే కృత్రిమ మేధ ఆధారిత డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రాంను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? హిమాచల్ ప్రదేశ్. జనవరి 2026లో అత్యధిక ఆటోమొబైల్ ఎగుమతులు సాధించి రికార్డు సృష్టించిన ముంద్రా పోర్ట్ ఎక్కడ ఉంది? గుజరాత్. సాఫ్ అండర్-19 మహిళా ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ ఏ దేశాన్ని ఓడించి విజేతగా నిలిచింది? బంగ్లాదేశ్. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.